బ్రేకింగ్ న్యూస్ హిల్ట్ పాలసీ లీక్ పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. జీవో రాకముందే సమాచారం లీక్ అవ్వడంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. హైదరాబాద్ చుట్టుపక్కల భూములపై హిల్ట్ పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కసరత్తు దశలోనే సమాచారం బయటకు లీక్ అయినట్లు తెలుస్తోంది. నవంబర్ 20నే ఫోటోస్టాట్ స్లైడ్స్ బయటకు వచ్చినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. గత నెల 21న హిల్ట్ పాలసీపై ప్రెస్ మీట్ పెట్టారు కేటీఆర్. 22న ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ముందే సమాచారం ఎవరు లీక్ చేశారో తేల్చేందుకు విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. హిల్ట్ పాలసీ లీక్ పైన తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. జీవో రాకముందే సమాచారం ఎట్లా లీక్ అయిందనే దానిపైన సీరియస్గా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. హైదరాబాద్ చుట్టుపక్కల భూములపైన HILT హిల్ట్ పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే కసరత్తు దశలోనే ఈ సమాచారం బయటకు వచ్చింది. సో కసరత్తు చేస్తున్నటువంటి ప్రభుత్వ సమాచారం బయటకు ఎవరు లీక్ చేశారు అనే దానిపైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. దీనిపైన విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. నవంబర్ 20నే కాపీలు బయటకు వచ్చినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. అయితే గత నెల 21న హిల్ట్ పాలసీ పైన ప్రెస్ మీట్ పెట్టారు కేటీఆర్. ఆ ప్రెస్ మీట్ పెట్టిన నెక్స్ట్ డే అంటే 22 నవంబర్ 21న ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ పెడితే నవంబర్ 22న ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. అంటే జీవో కంటే ముందే ఎట్లా ఈ సమాచారం బయటకు వచ్చింది అనే దానిపైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఎవరు ప్రభుత్వంలో ఎవరు ఉండి ఇటువంటి ముఖ్యమైన సమాచారం కాన్ఫిడెన్షియల్గా ఉంచవలసినటువంటి సమాచారం జీవో ద్వారా మాత్రమే బయటకు తెలియాల్సిన సమాచారం జీవో కంటే ముందే అత్యంత విశ్వసనీయంగా ఉండాల్సినటువంటి సమాచారం బయటకు ఎలా వచ్చింది అనే దానిపైన ప్రభుత్వం సీరియస్గా వ్యవహరిస్తుంది. ఈ మేరకు విజిలెన్స్ విచారణకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ జీవోలకు సంబంధించి పాలసీల రూపకల్పన దశలోనే బయటకు ఎట్లా వస్తున్నాయి, ఎవరు లీక్ చేస్తున్నారో దానిపైన ప్రభుత్వం సీరియస్గా వ్యవహరిస్తోంది. సో హిల్ట్ పాలసీకి సంబంధించి ప్రభుత్వం జీవో రిలీజ్ చేయడానికంటే ముందే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. సో ఎలా సమాచారం బయటకు వెళ్ళింది అనే దానిపైన విజిలెన్స్ విచారణకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, విజిలెన్స్ కమిషన్ ఎట్లా ఎంక్వైరీ చేయబోతుంది సమాచారం ముందుగానే లీక్ కావడం సంబంధించి? ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపినటువంటి హిల్ట్ పాలసీ వ్యవహారం పైన ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఇప్పటికే హిల్ట్ పాలసీ ముందుగానే లీకేజీకి సంబంధించి కూడా అంతర్గత విచారణకు ఆదేశించిన నేపథ్యంలో కూడా నిన్న విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి అందింది. సిఎస్ రామకృష్ణారావుకు విజిలెన్స్ అధికారులు కలిసి కూడా హిల్ట్ పాలసీ లీకేజీ వెనకాల ఉన్నటువంటి వ్యవహారాన్ని మొత్తం కూడా వెలికి తీశారు. ఇటు ఇంటెలిజెన్స్ సహకారంతో కూడా పూర్తిగా కూడా ఈ యొక్క హిల్ట్ పాలసీ లీకేజ్ వ్యవహారం సంబంధించి, ఎందుకంటే హిల్ట్ పాలసీ జీవో జారీ అయిన నేపథ్యానికి సంబంధించి జీవో కంటే ముందు రోజునే 20వ తారీఖు నవంబర్ 20న ఇది ఏదైతే స్లైడ్స్తో కూడా ఏదైతే ఫోటో స్లైడ్స్తో కూడా లీక్ అయినట్టుగా సమాచారం తెలుస్తూ ఉంది. ఆ తర్వాత కేటీఆర్ సంబంధించి దీన్ని హిల్ట్ పాలసీ పైన 21న ప్రెస్ మీట్ పెట్టాడు. 22న జీవో విడుదలైంది. అంటే హిల్ట్ పాలసీ జీవో విడుదలకు ముందే 2 రోజుల ముందే ఈ యొక్క లీక్ అయిన నేపథ్యానికి సంబంధించి కూడా ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. ప్రస్తుతానికి మాత్రం ఇది ఏదైతే ఇండస్ట్రియల్ పాలసీ తయారీకు సంబంధించినటువంటి ఆ శాఖలోనే లీక్ అయినట్టుగా అధికారులు గుర్తించారు. మరి దీంట్లో కీలక అధికారుల పాత్ర ఉన్నట్టుగా అనుమానిస్తూ ఉన్నారు. దీంట్లో సమగ్ర విచారణకు మరొకసారి ప్రభుత్వం పూర్తిస్థాయి నివేదిక కోరుతూ కూడా ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే మరొకసారి పూర్తిస్థాయి నివేదిక సమర్పించేందుకు అధికారులు సిద్ధమవుతా ఉన్నారు. అయితే ఏ స్థాయి అధికారి ఈ యొక్క లీక్ ఇచ్చారు అన్న అంశానికి సంబంధించి కూడా ఇది ఒకటేనా, ఇంకా ఏ లీకులు ప్రభుత్వం నుంచి బయటకు వెళ్తా ఉన్నాయి అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఎవరైతే బ్లాక్ షిప్ సంబంధించినటువంటి అధికారులపైన కూడా పూర్తి స్థాయిలో నిఘా ఉంచాలని ఇప్పటికే సీఎంఓకు ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు సాగుతూ ఉంది. ఇటు విజిలెన్స్ నివేదికతో పాటు మరోపక్క మొత్తం
సెక్రటరియట్ మొత్తాన్ని కూడా ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్లో తీసుకోవడం జరిగింది. పూర్తిగా ఎవరెవరు అధికారులు ఎవరెవరు సహకరిస్తున్నారు, ఏ మీడియాకు ఎవరు ఎలాంటి లీకులు ఇస్తూ ఉన్నారు, పాలసీ రూపంలోనే. ఎందుకంటే జీవో రాకముందుకే 22వ తారీఖు జీవో నెంబర్ 27ను విడుదల చేస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హిల్ట్ పాలసీ, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఇండస్ట్రియల్ భూములు మొత్తాన్ని కూడా ఔటర్ రింగ్ రోడ్ బయటికి తరలించే అంశానికి సంబంధించి ఎలాంటి పాలసీ తీసుకురాబోతుందో ఆ పాలసీ అంశానికి సంబంధించిన జీవో ఇటీవల విడుదలైనప్పటికీ దాని 2 రోజుల ముందే ప్రతిపక్ష పార్టీ అపోజిషన్ లీడర్ అయినటువంటి కేటీఆర్కి ఎలా వెళ్ళింది, కేటీఆర్ ప్రెస్ మీట్ ఎలా పెట్టగలిగారు అంటే మాత్రం ఖచ్చితంగా మనకు అందుతున్నటువంటి సమాచారం సీల్డ్ కవర్లో ఇచ్చినటువంటి సమాచారం మొత్తం పూర్తిగా అందులో అనేక రకాలైన అంశాలు ప్రస్తావించారు. అది ఒక ఫోటో ద్వారా కూడా వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి కాగితం లేకుండా, ఎక్కడ కూడా ఎలాంటి ప్రింట్అవుట్ జిరాక్స్ లాంటిది లేకుండా ఒక ఫోటో రూపంలో పంపినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత దాన్ని డిలీట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ యొక్క పూర్తి నివేదికను కూడా సీఎస్కి అందజేశారు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం త్వరలోనే చర్యలకు సిద్ధమవుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరి దాంట్లో ఏ స్థాయి అధికారులపైన, ఏ స్థాయి నేతలపైన చర్యలు తీసుకుంటారు, అసలు ఆ విజిలెన్స్ నివేదికలో ఏముంది అంటే మాత్రం ఖచ్చితంగా సచివాలయానికి సంబంధించి ఒక కీలక అధికారులకు సంబంధించినటువంటి, ఎందుకంటే ముఖ్యమంత్రికి మాత్రమే, ఐఏఎస్ అధికారులకు మాత్రమే తెలిసినటువంటి ఈ పాలసీ వ్యవహారం, పాలసీ రూపకల్పన నేపథ్యంలోనే బయటకు వచ్చే అంశానికి సంబంధించి ఖచ్చితంగా కూడా ఇది ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే ఉద్దేశంతోనే ప్రతిపక్ష పార్టీలకు లీకులు ఇస్తున్నారన్న విషయాన్ని సీఎం గుర్తించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి సీఎం అధికారులతో పాటు కీలక విజిలెన్స్ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా సిఎస్ రామకృష్ణారావుకి అయితే నివేదిక అందింది. ఆ నివేదిక తర్వాత ఆ నివేదికను పరిశీలించి చర్యలకు సిద్ధమవుతుంది. ఇక సమగ్ర నివేదిక కూడా సమర్పించాలని కూడా ఇప్పటికే సీఎస్ ఆదేశించినట్టుగా మనకున్నట్టు సమాచారం. ఎందుకంటే ఇది ఒకటే కాకుండా ఇరిగేషన్ శాఖలో కూడా ఇటీవల కాలంలో కూడా హరీష్ రావుకు కేంద్ర జలశక్తి మంత్రి రాసినటువంటి లేఖ కూడా లీక్ అయిన నేపథ్యానికి సంబంధించి ఆయన ట్విట్టర్లో పెట్టుకొని కూడా ఏదైతే బలకచర్ల విషయానికి సంబంధించినటువంటి ఆయన మాట్లాడినటువంటి మాట ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టినటువంటి సందర్భం. కాబట్టి ఇలాంటి లీకులు, ఎందుకంటే అది కేవలం ప్రభుత్వానికి, కేంద్ర జలశక్తి మంత్రి సీఎంకి రాసినటువంటి లేఖ 20 రోజుల తర్వాత అది ఎక్కడ కూడా బయటికి రాకపోయినప్పటికీ అది నేరుగా హరీష్ రావు చేతికెళ్ళింది. ఆ తర్వాత చాలా పెద్ద ఎత్తున రాజకీయ దుమారం లేచింది దానికి సంబంధించి. గత ప్రభుత్వంలో చాలా క్లోజ్గా పనిచేసిన వాళ్ళు, ఆ నాయకులకి బాగా నిత్యం ఎక్కువగా బాగా పరిచయం ఉన్న వాళ్ళ పని అయినట్టుగా భావిస్తున్నారా? ఎస్, మనకున్న సమాచారం ఏదైతే ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి పాలసీ రూపకల్పన నేపథ్యంలోనే ఆ శాఖ నుంచే ఈ యొక్క లీక్ ద్వారా కేటీఆర్కి వెళ్ళింది అన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే విజిలెన్స్ గుర్తించింది. కాబట్టి గత ప్రభుత్వ హయాంలో చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులే ఇలాంటి పనులు చేస్తారన్న విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం చెప్పకనే చెప్తుంది. కాబట్టి ఆ అధికారి ఎవరు అన్న అంశంపైన కూడా ఇక స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఆ యొక్క ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఆ శాఖ పైన దృష్టి పెట్టింది. నిన్న కూడా విజిలెన్స్ అధికారులు ఎవరెవరు అక్కడ పనిచేస్తారన్న అంశంపైన కూడా నిన్న వచ్చి కూడా పూర్తి వివరాలు సచివాలయంలో సేకరించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇక సిఎస్ రామకృష్ణారావు కలిసి కూడా ప్రాథమిక దర్యాప్తుకు సంబంధించిన నివేదికను అందజేశారు. ఎలా లీక్ అయింది, ఎవరు లీక్ చేశారన్న అంశం సంబంధించి. కానీ ఇక సిఎస్ కూడా రామకృష్ణారావు పూర్తి స్థాయిలో సమగ్ర నివేదిక కావాలని కోరిన నేపథ్యంలో మరొకసారి విచారణ ముమ్మరం చేశారు. అసలు ఎవరు అధికారి, ఎవరు చెప్తే ఎవరు లీక్ చేశారు, ఎలా వెళ్ళింది, ఏ ఫోన్ నుండి వెళ్ళింది అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ సేకరిస్తున్నారు. విచారణలో ఏ అధికారి పేర్లు అయితే బయటకు వస్తాయో వాళ్ళపైన శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. అంటే ఒక్క హిల్ట్ పాలసీ విషయమే కాకుండా ప్రభుత్వ వ్యవహారాలు మొత్తం కూడా ప్రతిదీ లీక్ అవుతుందన్న విషయానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి కార్యాలయం సీరియస్గా ఉంది. సీఎం కూడా గతంలో పలుమార్లు ఐఏఎస్ అధికారులను పదే పదే హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయం కావచ్చు, నిర్లక్ష్యంగా వ్యవహరించే విషయం కావచ్చు, మంత్రులు చెప్పిన పనిని పట్టించుకోకపోవడం కావచ్చు, మంత్రుల ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోవడం అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే కొంతమందిపై చర్యలు తీసుకున్నారు. కానీ మరికొంతమంది అధికారులకు సంబంధించి కూడా వ్యవహారం మారనటువంటి తీరు కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటిపైన సమగ్ర విచారణ జరిపి ఆ తర్వాత చర్యలకు పూనుకోబోతుంది. ఖచ్చితంగా కూడా ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకోబోతుంది. ఎందుకంటే ఇలాంటి లీకేజీలు అనేవి ఖచ్చితంగా కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చే విధంగా ఏ అధికారి ప్రవర్తించిన చర్యలు తప్పవనేది మాత్రం మన రీసెంట్ కేబినెట్ భేటీ తర్వాత మంత్రుల సమావేశంలో కూడా చాలా స్పష్టంగా డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. విచారణ కొనసాగుతుంది, విచారణలో ఎంతటి వారున్నా చర్యలు తప్పవనే హెచ్చరికలు మంత్రులు కూడా మాట్లాడిన తీరు మనం చూసాం. కాబట్టి ఆ విచారణ ముమ్మరంగా సాగుతుంది. విజిలెన్స్తో పాటు ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో నిఘా పెట్టాయి. ఆ అధికారులు ఎవరో గుర్తించే పనిలో పడ్డారు. త్వరలోనే చర్యలు ఉండబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ వాసు. లీక్ వీరులపైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. జీవోలు రాకముందే ఏదైనా ఒక ప్రభుత్వ పాలసీ కసరత్తు చేసినటువంటి సమయంలో కసరత్తు ప్రక్రియలోనే ఆ దశలోనే బయటకు ఎట్లా వస్తుంది,
జీవోలు రిలీజ్ కాకముందుకే ఎట్లా సమాచారం బయటకు వస్తుంది, ఎవరు లీక్ చేస్తున్నారనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. ఆ లీక్ వీరుల్ని పట్టుకునేందుకు విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.